ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఓం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పరాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. జై శ్రీరామ్. ప్రియ భగవద్బంధువులారా, తిరుప్పావై ద్రావిడ వ్రత సాగరంలో భాగంగా మనమందరం కూడా ఇవాళ 25వ రోజుకు చేరుకున్నాం. మొత్తం ఎన్ని దశలు ఉంటాయని చెప్పుకున్నాం? ఒకటి ఆభిముఖ్య దశ, ఇంకొకటి ఆశ్రయించేటువంటి దశ, తర్వాత అనుభవించేటువంటి దశ. ఇప్పుడు ఏ దశలో ఉన్నాము? అనుభవించే దశలో ఉన్నాం. కానీ మనం ఇప్పుడు నిద్రా దశలో ఉన్నాం. అనుభవించేటువంటి అంటే ఈ 23 నుంచి 25వ పాశురం నుంచి భక్తి దశ, ప్రేమ. ఆ భక్తి అధికమవుతే ప్రేమ వస్తుంది అని చెప్పి నిన్నటి రోజున ఎన్నిసార్లు పాడారు మంగళ నీరాజనాన్ని? 6 సార్లు. చిన్నపిల్లవాడికి దిష్టి ఎట్లా ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, వాడి దిష్టి, అవతల వాడి దిష్టి, ఇంట్లో వాడి దిష్టి 6 సార్లు ఏ విధంగా దిష్టి తీస్తారో ఆ యొక్క వీర చరిత్రలో కీర్తిస్తూ మొదటిగా ఎవరిని కీర్తించారు? వామన స్థుతిని చేశారు. తర్వాత రామచంద్ర ప్రభు ఏ విధంగా అరణ్య ప్రాంతంలో నడియాడాడో, ఆయన పాదారవిందములు ఏ విధంగా కందిపోయాయో ఆయా చరిత్రను కీర్తించారు. తర్వాత కృష్ణుణ్ణి. తర్వాత ఏ సంహారాన్ని కీర్తించారు? శకటాసుర భంజనాన్ని, కపిత్తాసురుణ్ణి, అఘాసురుణ్ణి, వత్సాసురుణ్ణి. ఈ విధముగా వీళ్ళంతా కూడా కీర్తించి, అంటే మంగళ నీరాజనం అంటే చేతిలో మంగళహారతి పట్టుకుని పాడితే మంగళ నీరాజనమా? రావణ దండకారణ్యానికి వెళ్ళినప్పుడు ఋషులందరూ కూడా నీవు మా కోసం వచ్చావని చెప్పి శ్లోకాలతో మంగళ నీరాజనం పాడారు. మనం అందరం కూడా ఆలయానికి వచ్చినప్పుడు ప్రతిరోజు మంగళ నీరాజనం పాడారు. ఎట్లా? స్వామి యొక్క మొదటి పాదారవిందమును దర్శించి, అయ్యో రామచంద్ర మా కోసమని నీవు 14 సంవత్సరాలు సకల భోగములన్నీ కూడా విసర్జించి నారబట్టలు కట్టుకొని అరణ్య ప్రాంతంలో పాదకులు వదిలేసి మా కోసం అహంకారం అనేటువంటి రావణాసురుడు శత్రువును సంహరించడం కోసం ఇన్ని సంవత్సరాలు నీ పాదాలు ఎంత కందిపోయాయి అని చెప్పి ముందుగా రాముల వారి యొక్క పాదారవిందను ఆశ్రయించినట్లయితే మంగళం పాడినట్లే. తర్వాత ఒకసారి కోదండాన్ని మా కోసం శత్రువుని సంహరించావు. ఆ సంహరించే సమయంలో పెద్ద పెద్ద ధనస్సు బాణాలు నీ చేతులు ఎంత శ్రమపడ్డాయి స్వామి తండ్రి మా కోసం అని చెప్పి ఒకసారి కోదండాన్ని దర్శించారు. సీతా వియోగమైనప్పుడు ఎంత దుఃఖపడ్డావే. ఏ విధంగా మనం కూడా పరమాత్మ నుంచి వేరైనప్పుడు ఈ జీవుడు ఏ విధంగా శోకిస్తాడో నీవు అటువంటి శోకాన్ని ఎట్లా అనుభవించావే స్వామి అని చెప్పి ఇదే మంగళ నీరాజనం. స్వామిని దర్శించి, పాదాలను దర్శించి, ఆ అభయహస్తాన్ని దర్శించి, ఆ తిరుముఖ దివ్య సూర్య చంద్రుల నేత్రులతో సమానమైనటువంటి తిరుముఖ మండలాన్ని దర్శించడమే మంగళాశాసనం. నిన్న ఆ విధముగా అడిపోద్ది అని చెప్పి 6 విధములుగా స్వామికి మంగళ నీరాజనాన్ని పాడారు. ఈ తిరుప్పావై దివ్య వ్రతంలో భాగంగా నిన్నటి రోజున దేదీప్యమానముగా జరిగిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందరూ కూడా చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించి చక్కగా స్వామికి మంగళ నీరాజనం పాడుతుంది. మనం ఇక్కడ ఉన్నామా, నిజంగా కృష్ణుడు వెలిసినటువంటి బృందావనంలో ఉన్నామా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఇది మన జీవితంలో రాసుకోవాల్సిన గొప్ప రోజు. అటువంటి అవకాశాన్ని పరమాత్మ మనకు అనుగ్రహించాడంటే అనేక మంది ఉన్నారు మిర్యాలపురం ప్రాంతంలో. అటువంటి ఆనందం అందరికీ లభించిందా? మనకి లభించిందంటే ఆయన పరిపూర్ణ అనుగ్రహం మన పైన ఉంది కాబట్టి 25 రోజులు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ వ్రతంలో పాల్గొనే అధికారం మనకు లభించింది. అటువంటి స్వామికి ఏం చేయాలి? ఎప్పుడు కూడా అడిపోద్ది మంగళ నీరాజనం పాడడం. అది నిన్నటి రోజున. 23వ రోజున సర్వ పదార్థముల యందు స్వామి వ్యాపించి ఉన్నాడని చెప్పి మారిమలై అనేటువంటి భాషలలో సృష్టి క్రమాన్ని నిప్పులో, నీరిలో, గాలిలో, పృథివిలో అంతటా తాను అంతర్యామిగా ఉండి సర్వ పదార్థముల యందు తానే ఉన్నాడని చెప్పి నిన్న మొన్నటి రోజున సృష్టి క్రమాన్ని చెప్పారు. నిన్నటి రోజున సర్వ శబ్దముల యందు ప్రతి శబ్దములో ఆయనే ఉన్నాడని చెప్పి నిన్నటి రోజున ఆ మంగళాశాసనం పాడారు. అట్లా పాడిన వెంటనే ఒకసారి కృష్ణ పరమాత్మ ఎంతో బాధపడి, అయ్యో మీరు నా కోసం ఇంత చలి ప్రాంతం చలిలో వచ్చారా, మీ కాళ్ళు ఎంత నొప్పులు పుట్టాయో, మీకేం కావాలని చెప్పండి. మీరు వాస్తవానికి పైకి మంగళ నీరాజనం పాడినప్పటికీ మీరేదో కోరికతో వచ్చారంటే మాకు ఏమీ కోరిక లేదయ్యా, మా పల్లెలో వర్షం పడాలి, మా హృదయంలో భక్తి అనే వర్షం పడాలి, మీ దర్శనమే మాకు మహద్భాగ్యం, మీ పాదారంలో నీరాజనం పాడడమే మాకు మహద్భాగ్యం అని చెప్పి ఇవాళ శ్రీకృష్ణ జన్మ అవతార రహస్యం ఏ విధంగా జరిగిందో ఆ వృత్తాంతం అంతా కూడా తెలియజేస్తాం.
భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు, కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి ఎవరు ఆచరిస్తారో నేను వారి యందు పరిపూర్ణముగా అనుగ్రహిస్తాను. అంతేకాకుండా పురుషోత్తమ రహస్యం, ఎవరైతే నా జన్మ రహస్యాన్ని తెలుసుకుంటారో, నా యందు విశ్వాసం ఉంటారో వారిని ఎల్లప్పుడూ రక్షిస్తానని చెప్పి కృష్ణుడు గీతాశాస్త్రంలో ఏ విధంగా చెప్పాడు. కాలము లేనటువంటి లోకం నుండి కాలం ఉండేటువంటి లోకానికి దిగి వచ్చాడు కనుక ఏ అపరిచ్ఛిన్నుడు సమస్త ఆనందమయమైన శరీరం కలిగిన వాడు అవాంగ్మానస గోచరుడు అటువంటి స్వామి మనతో తిరిగి మనతో మధ్యలో ఉండి ఎంగిలి తిని మనందరినీ కూడా అనుగ్రహించాడు. స్వామి నీవెవరో మాకు తెలుసు, నీవు సాక్షాత్ పరమ పురుషుడి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడి, మా అందరి కోసం అనుగ్రహించడం కోసం నీవు ఒక రూపాన్ని గురించి మా మధ్యలో తిరుగుతూ మమ్మల్ని అనుగ్రహించావే స్వామి అని చెప్పి ఇవాళ ఆయన ఏ విధంగా పుట్టి ఎక్కడ పెరిగారో ఆ రహస్యం అంతా కూడా చెప్తున్నారు ఇవాళ భాషలో. ఒరిత్తి మగనాయ్ పిరంద్, ఒరిత్తి అంటే ఒక చోట ఒక రాత్రి పెరిగావు. ఎక్కడ పెరిగాడు ఆయన? ఎక్కడ పుట్టాడు ఆయన? చెరసాలలో పుట్టాడు. ఎవరి గర్భంలో పుట్టాడు? కానీ ఇక్కడ పేరు చెప్పట్లేదు, దేవకీ గర్భం. ఎందుకంటే కంసుడు ఎక్కడ వచ్చేస్తాడని భయం. కృష్ణావతారం ఎప్పుడు పూర్తయింది? ద్వాపర యుగంలో పూర్తయింది. వీరు ఏ యుగంలో వ్రతం చేస్తున్నారు? కలియుగంలో వ్రతం చేస్తున్నారు. అయినా కంస భయం ఉంది గోపికలకి. అంటే ఆ ప్రేమ పొంగి పొర్లినట్లయితే కంసుడు కూడా పక్కనే ఉంటాడని భయంతో ఒరిత్తి మగనాయ్ పిరంద్, ఓ ఒరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒరిత్తు వలరా. సాక్షాత్తు రామచంద్ర ప్రభు ఎవరి గర్భంలో పుట్టాడు? కౌసల్య గర్భంలో పుట్టాడు. ఎన్నో యజ్ఞములు చేస్తే 60,000 సంవత్సరాల తర్వాత దశరథ చక్రవర్తి సంతానం లేకపోతే పుత్రకామేష్టి యాగం చేస్తే పాయసం తిన్న తర్వాత సామాన్య బాల రూపంలో తాను అవతరించాడు. అది కృష్ణుడు ఒకసారి దేవకీ వసుదేవులు ప్రార్థించిన వెంటనే ఆ దేవకీ గర్భంలో ఎట్లా పుట్టాడు? చతుర్భుజములతో, శంఖము చక్రము గదాశాలము. దేవకి అడిగిందా ఇట్లా పుట్టమని చెప్పి? పుట్టలేదు. తన జన్మని గొప్పగా చేయాలని చెప్పి మనం ఏ విధంగా తల్లి గర్భంలో 9 మాసములు ఉండి అక్కడ వాసనలన్నీ పీల్చి ఏ విధంగా శిశువు బయటకు వస్తాడో అటువంటి జన్మ లేనివాడు, తల్లి తండ్రి లేనివాడు, అవికారి, కర్మ ఆచరించినటువంటి వాడు మన కోసం తానే తల్లి తండ్రి ఎంచుకొని 9 మాసములు గర్భవాసములు చేసి కర్మలు ఆచరించి మనందరినీ అనుగ్రహించడం కోసం వచ్చాడే అని చెప్పి దేవకి వసుదేవుని కీర్తిస్తున్నారన్నమాట. అటువంటి గొప్ప తల్లి దేవకి. ఏ విధముగా సాక్షాత్తు స్వామి అవతరించిన వెంటనే కౌసల్య కూడా దర్శించినటువంటి రూపాన్ని దేవకి వసుదేవులు దర్శించారు. శంఖ చక్ర గదా శాంగా యాయుధాయ నమః. అటువంటి కంసుడికి వసుదేవుడికి సంకెళ్ళు కట్టి ఉంటే ఒకసారి స్వామి దృష్టి పడిన వెంటనే ఏమైపోయింది? అది తెగిపోయాయి. అటువంటి చతుర్భుజ శంఖ చక్ర గదాది స్వామిని దర్శించినట్లయితే మన కర్మ పాశం అంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఒరిత్తి మగనాయ్ పిరంద్ అని తాను ఏ విధంగా దేవకి గర్భంలో చెరసాలలో అవతరించాడో, ఎందుకు వాడికి కూడా కంసుడు యొక్క భయం, ఎక్కడ కంసుడు వచ్చి సంహరిస్తాడు అని చెప్పి వసుదేవుడు చెప్పిన వెంటనే చతుర్భుజాన్ని లోపల పెట్టేసుకున్నాడు. రాముడికి 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన పేరేంటి? పితృవాక్ పరిపాలకుడు. గురువు దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు, తల్లిదండ్రుల దగ్గర ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అని చెప్పి కొంత వయసు వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు. కానీ కృష్ణుడు ఒకసారి నీ శంఖ చక్రాలు మూసుకోమంటే వెంటనే మూసేసుకున్నాడు అన్నమాట. అటువంటి తల్లి గర్భంలో అవతరించాడు ఒకనాడు. తర్వాత ఓరిరవి ఒరిత్తి మగనాని ఒరిత్తువరా. ఎంత దురదృష్టం అండి! స్వామి కన్న తల్లి దగ్గర ఒక పూట కూడా ఉండలేకపోయాడు. ఆ రాత్రి వసుదేవుడు ఎక్కడ తీసుకెళ్లాడు? యశోదాదేవి దగ్గర తీసుకెళ్లాడు. ఎవరి కోసం? మనందరినీ అనుగ్రహించడం కోసం. తన యొక్క లీలల్ని, తన కళ్యాణములని, వాత్సల్యముని, సౌశీల్యముని, సౌలభ్యముని, పరిపూర్ణ కళ్యాణ గుణాలు అభివ్యక్తం చేయడం కోసం ఆయన ఒక రాత్రి ఒక చోట పెరిగాడు. ఆ రాత్రి కాకముందే ఇంకొక చోటికి వెళ్లిపోయాడు. కనుక ఆ రాత్రి కూడా చాలా గొప్పది. ఇక్కడ ఎందుకు పేరు చెప్పట్లేదు? ఎక్కడ పుట్టాడైనా దేవకీ గర్భంలో పుట్టాడు. ఓలిరవి ఒరిత్తి మగనాయ్ ఒరిత్తి. ఎక్కడ పెరిగాడు? యశోద దగ్గర పెరిగాడు. కానీ ఇక్కడ వీళ్ళు పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు మహాపురుషుల యొక్క పేర్లు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళకంటే పైన మించిన వారు ఇంకొకరు లేరు. అద్వితీయం. కృష్ణుడు కూడా అద్వితీయమైన పేరు. ఏ తల్లి ఇన్నిసార్లు అవతరించాడు? ఏ తల్లి గర్భంలో అయినా శంఖచక్రాలతో అవతరించాడా? అవతరించలేదు. ఏ తల్లి దగ్గర తల్లి కొట్టినా తిట్టినా ఉన్నాడా? కౌసల్య కొట్టిన రాముడిని కొట్టలేదు. కానీ యశోద ఏం చేసింది? దాని రోడ్డుగా కట్టింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం రుద్రాది దేవతలు కూడా, ఇంద్రాది దేవతలందరూ కూడా తన వైకుంఠంలో ఆ గణపతి దగ్గర ఏ విధంగా పడిగాములు కాసుకుంటారో అటువంటి వారిని రోడ్డుకి బంధనం చేసింది. ఆయన ఒకసారి అడవికి వెళ్తే బాగా ఆలస్యంగా వచ్చిన తర్వాత ఆయనకు స్నానం చేయించింది.
ఆయనకు గోరు ముద్దలు తినిపించింది. ఇంతకంటే గొప్ప తల్లి సృష్టిలో ఎక్కడైనా ఉంటుందని ఉండదని చెప్పి యశోద తానే ఆనందపడేదన్నమాట. అయితే పిల్లలందరూ కూడా ఏడిపించేవారు కృష్ణుని, నువ్వు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని చెప్పి. కృష్ణుడు వచ్చి తన తల్లికి చెప్పేవాడు, అమ్మ అందరూ కూడా నల్లగా ఉన్నారంటున్నారు, నేను మీ కొడుకును కాదని అందరూ మా మిత్రులందరూ కూడా ఎగతాళి చేస్తున్నారంటే వాళ్ళు పాపిష్టి వాళ్ళు మాట పట్టించుకోవద్దని చెప్పి ఆ పూతన పాలు తాగినప్పుడు నీవు నల్లగా విషం తాగేవు కాబట్టి నల్లగా అయిపోయావు కనుక ఆ యశోదాదేవి ఏం చేసింది, మట్టిని తినిపించినా తిన్నాడు. ఆనాడు అర్జునుడికి ఏ విధంగా తన అవతారం యొక్క అంతా కూడా అవతార రహస్యాలు చూపించాడో ఒకసారి మన్ను తిన్న వెంటనే నోరు తెరిస్తే ఏం కనిపించింది యశోదాకి, ఈ బ్రహ్మాండం అంతా కనిపించింది. కన్న తల్లికి లభించిన అదృష్టం లభించలేదు, పెంచిన తల్లికి లభించింది అదృష్టం. అంత గొప్పది యశోద, యశస్సుని ఇచ్చేది యశోద. అటువంటి స్వామి కృష్ణ పరమాత్మ ఉయ్యాల్లో పడుకున్నప్పుడు నీ తండ్రి ఎవరా నాయన అంటే నందగోవుని చూసి సంతోషించేవాడు. అటువంటి సంతోషం ఈయనకు దక్కింది, వసుదేవుడికి దక్కలేదు. కనుక ఇది అద్వితీయమైనటువంటి వారు. ఇక్కడ దేవకీ వసుదేవులు నంద యశోదలు ఎవరంటే దేవకీదేవి అష్టాక్షరీ మంత్రము, నంద యశోదలు ద్వాదశాక్షరి మంత్రం. ఆ కృష్ణుడికి ఏ విధంగా 2 కళ్ళులు ఉంటారో మనకు కూడా 2 తల్లి లాంటి మంత్రస్వరూపాలు ఉన్నాయి. ఏమిటవి? అష్టాక్షరి నారాయణ మంత్రం, ఇంకొకటి ద్వాదశాక్షరి మంత్రం. ఆ మంత్రం కనుక పరిపూర్ణంగా మనం గురువు ద్వారా ఉపదేశం పొందినట్లయితే కృష్ణ పరమాత్మ ఏ విధంగా సులభముగా తండ్రి దగ్గర తల్లి దగ్గర పెరిగారో అదే విధంగా పెరుగుతాడు. అటువంటి మాయాస్వరూపి. ఒకసారి కృష్ణ పరమాత్మ తన స్నేహితులతో అందరినీ కూడా తీసుకుంటూ ఆడుకుంటుంటే పైనుంచి బ్రహ్మ చూశాడన్నమాట. ఇటువంటి వాడు సృష్టించేవాడే నేను, నాకంటే ఇంకా అధికమైన బలం కలిగిన వాడు ఉన్నాడని చెప్పి అసలు బ్రహ్మను సృష్టించిన ఈయన అసలైన విషయం మరిచిపోయి ఆ కృష్ణుడు కూడా రేపల్లో భోజనం చేశారు. ఎట్లా అంటే ఆయన ఎడమ చేతిలో పెరుగు పెట్టుకునేవాడు అనమాట. సాధారణంగా పెరుగు చేతిలో పెట్టుకుంటే ఏమవుతుంది, నీళ్లు కారతారు. ఆ కాలంలో ఆయన గడ్డ పెరుగు పెట్టుకుంటే ఒక చుక్క నీళ్లు కూడా కాలేదన్నమాట. ఈ ఏళ్ల మధ్యలో ఉసిరికాయ పచ్చడి పెట్టుకుని తినేవాడు అనమాట. అట్లా పచ్చడి తినేలోపే ఇటు అటు చూసేపే గోవులు మాయమైపోయాయి. తనతో వచ్చిన స్నేహితులందరూ కూడా మాయమైపోయారు. ఏంటి అని చెప్పి వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం ఆ తన స్నేహితులు ఏ విధంగా ఉందా ఆ రూపాన్ని ధరించిన వాడు ఆయన. గోవులు లేకపోతే అందరూ కూడా బాధపడతారు కదా, తానే గోవుల్లాగా మారిపోయి 1 సంవత్సరం అంతా కాలం కూడా తన మిత్రుల్లాగా మారిపోయాడు ఆయన. ఇట్లా ఏంటని చూస్తే ఒకసారి బ్రహ్మ ఎక్కడికో బయటికి వెళ్ళాడు, కృష్ణుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఈయన బ్రహ్మలాగా మారిపోయాడు. చుట్టూ ద్వారపాలకులు చెప్పాడు అనమాట, ఈ కృష్ణ పరమాత్మ బ్రహ్మలాగా మారిపోయి నాలాగా ఇంకొకటి మారువేషం వేసుకొని వస్తాడు, వాడిని లోపలికి రావద్దని చెప్పి ఈయన లోపలికి వెళ్తాడు. కృష్ణుడే బ్రహ్మలాగా వెళ్తాడు. వెళ్తే అసలైన బ్రహ్మ వస్తాడు. వచ్చి ద్వారపాలకులు లాపితే రావద్దని చెప్పి వీళ్ళకి వస్తాడు. అదేంటి నేను కాదు మా అసలైన యజమాని లోపల ఉన్నాడంటారు. అప్పుడు ఒకసారి బ్రహ్మ కళ్ళు తెరిస్తే చుట్టూ పిల్లలందరూ కూడా కింద పిల్లలందరూ కూడా శంఖ చక్ర ఆ 4 చతుర్భుజములతో కనిపించాయి. అయ్యో ఎంత తప్పు చేశారని చెప్పి ఆయన పైనుంచి వచ్చి ఈయన పాదాలకు నమస్కరించాడు. ఎట్లా నమస్కరించాడు కృష్ణుడికి? ఏదో పెద్ద నారాయణమూర్తిగా ఆయన చిన్న పిల్లవాడిగా ఉండి ఒక గోచీ కట్టుకొని మునతాడు వేసుకుని ఒక చంకలో పిల్లల గృహ మీద పెట్టుకుని చిన్న పిల్లవాడికి బ్రహ్మ నమస్కరించాడంటే ఎంత సౌలభ్యమైన మూర్తి అయ్యా, మనల్ని అనుగ్రహించడానికి వచ్చావే స్వామి అని చెప్పి ఆ యశోద దేవకి వసుదేవుని ఏ మంత్రములు? అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రం. అష్టాక్షరి మంత్రం దగ్గర కొంతకాలమే ఉన్నాడు, కానీ ద్వాదశాక్షరి ఓం నమో భగవతే వాసుదేవాయ దగ్గర పరిపూర్ణంగా తన అవతారం వరకు అక్కడే ఉండి తన తాన దగ్గర పాలు తాగాడు, తన దగ్గర గోరు ముద్దలు తినిపించాడు, అందరితో ఆడుకున్నాడు. ఇన్ని కళ్యాణములు స్వామి అని చెప్పి తన అవతార రహస్యాన్ని అంతా కూడా కీర్తించారు. నిన్నటి రోజున శకటాసుర భంజనాన్ని, కపిత్తాసుర వృత్తాసుర వధాన్ని చెప్పారు. ఇవాళ రోజున కంసుడి యొక్క వధని చెప్తున్నారనమాట. ఓలియవిల్ ఒలిత్తి మగనాయి ఒలిత్తు వలరా తైక్కి నారాగి కాంతి ముడియైందా కరుత్తై విరైవిత్తు గంజన్ వయత్తి. కంసుడు ఎప్పుడు కూడా ఓర్వలేనివాడు కృష్ణుడు. ఎందుకంటే ఎక్కడ కృష్ణుడి ద్వారా కంసుడికి ఆపద కలుగుతుంది, సాక్షాత్ మన మేనల్లుడే. అటువంటి మేనల్ని కూడా సంహరిద్దామని చెప్పి ఎప్పుడు కూడా పూతనని శకటాసురుణ్ణి వాడిని వీడిని పంపించేవాడు అన్నమాట. అయితే వీళ్ళందరూ కూడా గోపికలు, ఆ నందగోపంలో ఉండే ప్రజలందరూ కూడా, ఆ బృందావనంలో ప్రజలందరూ కూడా అందరూ కూడా బాధపడుతుండేవారు అనమాట. వాళ్ళు బాధపడే శోకం కంసుడి కడుపులో మంటలాగా ఉండేది. ఎట్లా ఆంజనేయ స్వామి లంకాధరం ఎట్లా చేశాడు? యశోకవన్యం జనకాత్మజాయి. ఆమె శోకమే నిప్పులాగా మారింది, వీరి శోకమే కంసుడి కడుపులో మంటలాగా మారింది. అట్లా కంసుడిని ఏ విధంగా గుష్టి కాసూర చానూర మల్లయుద్ధ విశారదాగరణ,
ఆయన ధనుర్యాగాన్ని సంకల్పించినప్పుడు అక్రూరుని పంపిస్తాడు. ఎవరు? కంసుడు. పంపించినప్పుడు కృష్ణుని తీసుకొస్తాడు. ముష్టికాసురుని సంహరిస్తాడు. ఆ మల్లునే అందరినీ కూడా సంహరిస్తాడు. చివరికి కంసుడిని కూడా సంహరిస్తున్న సమయంలో యుద్ధం జరుగుతుంటే పైన గోపికలందరూ కూడా అయ్యో ఈ చిన్న పిల్లవాడు ఆయనతో యుద్ధం చేయడం అని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతుంటే ఆ బాధనే కంసుడికి మరణానికి కారణమైంది. మనలో కూడా కంసుడు ఉంటాడు. ఎవరైనా కామము, క్రోధము, మదము, మాత్సర్యము, లోభము ఇది కనుక మనలో ఉంటే కృష్ణుడు దర్శించలేము. ఇవి తొలగాలంటే ఏం చేయాలి? అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశం పొంది జపం చేయాలి. అనే కాకుండా మనమందరం కూడా కోరికలు కోరితే ఏమవుతాము? స్వామి కూడా చెరసాల్లో బంధనం అయిపోతాడు. ఆ బంధనం తొలగాలంటే ఏం చేయాలి? నీవే రక్షకుడివి, నీ పాదాల విందనే ఆశ్రయిస్తానని చెప్పి వేరే ఏ కోరిక లేకుండా నన్ను రక్షించేవాడివి నీవే, నన్ను సృష్టించిన వాడి నీవే, సర్వ పదార్థములు ఎందు సర్వ శబ్దములు ఎందు నీవే వ్యాపించి ఉన్నావు తండ్రి, నీవే రక్షకుడివి, నాకు వేరే దిక్కే లేదు అని చెప్పి ఆనాడు గజేంద్రుడు పిలిచినప్పుడు స్వామి అసలైన రూపాన్ని ధరించి వచ్చాడు. నృసింహస్వామి ఎట్లా వచ్చాడు? స్తంభం నుంచి ఆవిర్భవించి వచ్చాడు. కానీ దేవకీ గర్భంలో ఎట్లా వచ్చాడు? తాను ఒక చిన్న పిల్లవాడిగా కర్మను ఆచరించినటువంటి వాడు కర్మ ఆచరించి ఏ విధంగా వచ్చాడో అటువంటి పురుషోత్తమ రహస్యాన్ని, శ్రీకృష్ణ జన్మ అవతార రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారి పరిపూర్ణముగా అనుగ్రహిస్తాడని చెప్పి ఇవాళ రోజున వీళ్ళందరూ కూడా ఆ అవతార రహస్యాన్ని కంసావద వృత్తను అంతా కూడా వివరించాడు. మన అందరిలో కంసుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కామం అనేటువంటి కంసుడు. కనుక వీళ్ళందరూ కూడా ఎందుకు పేరు చెప్పండి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కంసుడు కృష్ణుడిని చంపుతాడు అనే మాట చెప్పడం కూడా భయపడుతున్నాడు. కీడు కలిగిస్తున్నాడు కంసుడు అంటున్నాడు అనమాట. ఆ పదం వాడడానికే భయపడుతున్నాడు. అంటే ఎంత ప్రేమ ఉంది స్వామి పైన వాళ్ళకి. అది మనలో కామం కూడా తొలగినట్లయితే ప్రతిరోజు కూడా మనకు రాముడు ప్రత్యక్షముగా కనిపిస్తాడని చెప్పి ఈ గోపికలు కృష్ణ పరమాత్మ యొక్క అవతార రహస్యాన్ని కీర్తిస్తున్నారు. తర్వాత కృష్ణుడు సరే మీరంతా కూడా కీర్తిస్తున్నారు, దేనికోసం వచ్చాము అని అంటున్నారు. కంజన్ వయత్తిల్ నెరుపెన్న నిన్నుమాలే ఉన్నై హరిత్తిత్తు వందోం పరై తగలియాగిల్. సరే మీరందరూ కూడా దేనికోసం వచ్చారని చెప్పండి. స్వామి మాకు ఏం ప్రయోజనం లేదు. వాస్తవానికి రాత్రి రోజు యమునా తీరంలో విహరించి మేము ఈ వ్రతం కాత్యాయని వ్రతం కోసం మాకు పరైన వాద్యం ఇస్తామన్నావు కదా, అది ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. మా పరమ ప్రయోజనం ఏమిటి? నీకు మంగళ నీరాజనం పాడడమే, నీతో స్నానం ఆచరించడమే. అది తర్వాత ఇస్తే వ్రతం ఆచరిస్తాము. కానీ ఆ వర్షం దేనికోసం? మా గొల్లె ప్రాంతంలో పెద్దల కోసం వర్షం కాదు. మాకు ఎటువంటి వర్షం? భక్తి స్నానం అనే వర్షం నీతో ఏకాంతముగా అనుభవించాలి, నీ నామ సంకీర్తన చేయాలి అని చెప్పి వీరందరూ కూడా తిరుత్తక్కు శెల్వమం శేవగమం యాం పాడి వరుత్తమం తీర్ను మగిరిందు. ఏ లక్ష్మీదేవి నిన్ను ఆశ్రయిస్తుందో ఆ ఐశ్వర్యం కోసం అందరూ కూడా ఎవరిని ఆశ్రయిస్తారు? లక్ష్మీదేవి. ఆ ఐశ్వర్యం అధిదేవత లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిన్ను ఆశ్రయిస్తుంది కనుక లక్ష్మికే లక్ష్మి శ్రియపతివి కనుక నీ వీర చరిత్రము, నీ లక్ష్మీ సంబంధమైన నారాయణ మంత్రము మేము జపం చేసినట్లయితే మాకేమీ అలసట లేదయ్యా. ఇంత దూరం వచ్చిన మాకు కాళ్ళు నొప్పులు ఏమి లేవు, మేము ఏ విశ్రాంతి లేకుండా హాయిగా వచ్చాం. ఎందుకు? పాదేయం పుండరీకాక్షం నామ సంకీర్తనామృతం. మనం కూడా ఏదైనా బయటికి వెళ్తే చాలా దూరం ప్రయాణం చేసాం, టిఫిన్ బాక్స్ పెట్టుకుంటాం. కానీ వీరికి అటువంటి లేదు. హరినామ సంకీర్తన, కృష్ణనామ సంకీర్తన, ఆయన అవతార రహస్యం, ఆయన కళ్యాణ గుణాలు కీర్తించుటకు రావడమే వారికి పరమ ప్రయోజనం. అదే వారికి ఆహారంగా ఉండడం అని చెప్పి ఇవాళ రోజున కృష్ణ పరమాత్మ అవతార రహస్యాన్ని కీర్తించారు. ఎక్కడ పెరిగాడైనా, ఎక్కడ పుట్టాడైనా? చెరసాలలో దేవకీ గర్భములో పుట్టాడు. ఎక్కడ పెరిగాడు? ఎక్కడ పెరిగాడు? యశోదా దేవి దగ్గర పెరిగాడు. ఆ తాను వచ్చిన రాత్రి కూడా చాలా గొప్పది కనుక మనలో అజ్ఞానాన్ని తొలగించడానికి కృష్ణ పరమాత్మ అష్టమి నాడు రాత్రి ఆవిర్భవించారు కనుక ఆ రాత్రి దేవకీ వసుదేవులు నంద యశోదులు కూడా చాలా అద్వితీయమైనటువంటి వారు. అద్వితీయం అంటే తనకంటే ఇంకా పైన గొప్పవారు, ఆ స్థాయి వారు లేరని చెప్పి వీరి ఇక్కడ ఒరిత్తి ఒకరికే పుట్టాడు, ఒక చోట పెరిగారని చెప్పి పేర్లు చెప్పకుండా సంబోధించింది. ఎవరిని సంహరించాడు కృష్ణుడు? కంసుని సంహరించాడు. కనుక ఆ కృష్ణ అనేటువంటి నామ సంకీర్తన చేస్తే మనలో కూడా కామం అనేటువంటి కంస మరణం జరగాలి. తద్వారా ఏమవుతుంది? అష్టాక్షరి ద్వాదశాక్షరి మంత్రములు జపం చేసేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక అరే పరే మాగేది అని చెప్పి మాకు పరే వాద్యం తర్వాత నీ నామ సంకీర్తనే గొప్పదని చెప్పి ఇవాటి భాషలో వారందరూ కృష్ణుడి యొక్క అవతార రహస్యాన్ని కీర్తించారు. ఇవాడి యొక్క దివ్య క్షేత్రం తిరుక్కన్నపురం. ఏం క్షేత్రం అండి? అక్కడ ఉండేటువంటి స్వామి పేరు శౌరిరాజ పెరుమాళ్.
అందరూ కూడా ఒకసారి నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం తిరుక్కన్నపురేశాయ కన్నపుర నాయకి శ్రీభూనీల గోదా సమేతాయ శౌరిరాజాయ నమః. ఓం కన్నపురేశాయ కన్నపుర నాయకీ సమేత శ్రీభూనీలా సమేత శౌరిరాజాయ నమః. దేవకీదేవి ఏ మంత్ర స్వరూపం? అష్టాక్షరి. మన యశోదాదేవి ద్వాదశాక్షరి. ఈ మంత్రములు ఎప్పుడు కూడా జపం చేసినట్లయితే మన గర్భంలో ఏ విధంగా ఆ తల్లికి గర్భంలో పుట్టాడో మనందరికి కూడా అటువంటి గర్భంలో అటువంటి సంతానం కలుగుతుందని చెప్పి ఇవాళ అవధాన రహస్యాన్ని కీర్తించారు. ఏ దివ్యక్షేత్రం? తిరుక్కన్నపురం. అక్కడ ఉన్నటువంటి స్వామి పేరు ఏమిటి? శౌరిరాజ పెరుమాళ్. ఆండాల్ తిరువడిగలే. జై శ్రీరామ్. ఇప్పుడు చెప్పిన వెంటనే అందరూ కూడా అనుసంధానం చేయాలి. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ రహస్యం అంతా ఎక్కడ పుట్టాడో, ఎక్కడ తిరిగాడో, ఏ భజనాన్ని ఏ సంహారం చేశాడో అది వింటే ఆయనకు సంతోషం. కనుక అందరూ కూడా నేను పాసనాలు చెప్తాను. అందరూ కూడా స్వామి దగ్గర విజ్ఞాపన చేయండి. கருத்தை பிழை வித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் படை தருதியாகில் திருத்தக்கு செல்வமும் சேவகமும் யாம் பாடி வருத்தமம் தீர்ந்து இருந்தேலோ எம்பாவாய் துங்கஸ்தகிரிதடி சுத்தமுத்போத்ய விஷ்ணம் సంస్కృతి సదశిరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయాం సుజనిగలితం యావరాత్రుత్యభుంక్తే ఓదాదస్యై నమైనం భూయేవాస్తు భూయః కక్కలే పూర్వఫల్గుణ్యాం తులసీకాలయోద్భవాం ఆన్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ஆண்டாள் எம்பெருமானார் திருவடிகளே சரணம். போதை பிறந்தவோர் கோவிந்தன் வாழ்வோர் சோதி மலவானம் தோன்றுவோர் நீரினார் நல்ல பத்தோர் வாழ்வோர் நான்மலை நருடரை ஒய்யம் சுமப்புறம் வந்தோ. அருளப்பாடு சூடிக் கொடுத்த நாச்சியார்கள், அருளப்பாடு பாடிக் கொடுத்த நாச்சியார்கள். கோவிந்தா சர்வதேச தசாகாலே சுஜாத பராக்கிரம రామానుజాయతి. ఆ నారాయణ పైన రామ పట్టాభిషేకం ముద్రిక ఉంటుందన్నమాట. అది భద్రాచలంలో కళ్యాణంలో పట్టాభిషేక సమయంలో లక్ష్మణ స్వామికి సమర్పిస్తారు ఆ మర్యాదని. మన ఆలయానికి శ్రీమాన్ గుడిదిపూడి మురళీ మనోహర్ శ్రీలక్ష్మి దంపతులు ఆ లక్ష్మణ స్వామి వారికి 11 గ్రాముల సుమారుగా 90,000 రూపాయలతోని చైన్ లాకెట్ చేయించారు. ముందుకు వచ్చినట్లయితే అది ఇప్పుడు ఇవాళ ధనుర్మాసంలో భాగవతోత్తమ కైంకర్యమే విశేషం. అటువంటి లక్ష్మణ స్వామి పరమ భాగవతోత్తమ కనుక ఆయనకి మీ అందరికీ దర్శింపజేసి లక్ష్మణ స్వామికి సమర్పిస్తారు. జై శ్రీరామ్.